హరే కృష్ణ దండత్ ప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శీల ప్రభుపాద లీలామృతంలోకి మనము కంటిన్యూ చేస్తున్నాము లీలామృతం. శీల ప్రభుపాద వారు ఇప్పుడు మద్రాస్లో ఉన్నారు. అక్కడ ప్యాండల్ ప్రోగ్రామ్ అంటే పెద్ద హాల్లో చేశారు. ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు, అక్కడ లెక్చర్స్ ఇచ్చారు. దాని తర్వాత ఏం జరిగిందనేది చూస్తున్నాం మనం. శీల ప్రభుపాద వారు అక్కడ ఇంకోటి గమనించింది ఏంటంటే, దక్షిణ భారతంలో శివుడి యొక్క అనుచరులు మరియు విష్ణువుడి యొక్క అనుచరులు అంటే శైవైట్స్ ఇంకా వైష్ణవులు, శైవులు మరియు వైష్ణవుల మధ్య ఉన్న గొడవ చూశారు. ఈ విధంగా ముఖ్యంగా శైవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా నిరాకారవాదం, మాయావాదం, నిరాకారవాదాన్ని వాళ్ళు అనుసరించి ఇంకా భగవంతుడికి ఏమీ ఆకారం లేదు అనే విషయాన్ని వాళ్ళు ప్రచారం చేస్తూ, ఆ ఆకారం లేని ఆ భగవంతుడే శివుడు కృష్ణుడి రూపంలో వస్తాడు అని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు అనేది ఏంటంటే, ఇలా అన్ని అవతారాలు కూడా నిరాకార బ్రహ్మం నుంచే వస్తున్నాయి కనుక అలాగనేసి ఈ యొక్క భగవంతుడి విషయం గురించి గొడవపడడం అనేది చిన్నపిల్లల్లాగా గొడవపడడం అనవసరం అని వాళ్ళు అంటారు. ఈ యొక్క ఫిలాసఫీ, ఈ తత్వాన్ని ప్రభుపాదుల వారి శిష్యులు ఖండించడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగింది. ఎప్పుడైతే గిరిరాజ్ ప్రభు ఒకసారి అక్కడ ఒక శైవైట్, ఒక చాలా ధనికుడైన శైవుడు అనమాట, ఆయన పేరు మిస్టర్ రామకృష్ణ. దీని కారణంగానే వాళ్ళిద్దరి మధ్యలో వివాదం జరిగి ఆయన వీరికి దూరంగా వెళ్ళిపోయారు. ఆయనకి ఎంతో బాధ కలిగిందనమాట, ఎందుకంటే ఆయన శైవైట్ కనుక. కాకపోతే గిరిరాజ్ ఎంతోమందిని మద్రాసులో పెద్ద పెద్ద వాళ్ళని కలిసినప్పుడు ఆయన గమనించింది ఏంటంటే, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఏమని, మీరు రామకృష్ణ గారిని కలిశారా అని. ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి, ఆయన ఈ యొక్క ధార్మిక విషయాల్లో ఆయనే మా అందరికీ లీడర్, నేత, నాయకుడు అలా చెప్పడం గిరిరాజు విన్నప్పుడల్లా ఆయనకు ఒక కొంచెం సిగ్గుగా అనిపించేది. అదేంటి, ఇతనితో నాకు వివాదం జరిగిపోయింది, దానివల్ల మేమిద్దరం దూరం అయిపోయాము, కానీ అందరూ అంటున్నారు ఆయన చాలా మంచివాడు అనేసి. మరి ఎలాగైనా మళ్ళీ అతనితో మైత్రి, ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు, మళ్ళీ ఎలా చేద్దామని. మళ్ళీ ఒకసారి ట్రై చేసినా కానీ అది సఫలం కాలేదన్నమాట. తర్వాత గిరిరాజ్ ప్రభు ఆయన ప్రభుపాద్ వారితో ఇలా అన్నారు, ఒక్కసారి ప్రభుపాద్ మీరు ఈ రామకృష్ణ కలిస్తే బాగుంటుంది అని. సరే అని ప్రభుపాద్ వారు అంగీకరించారు. ఎప్పుడైతే కలిశారో రామకృష్ణ గారు ప్రభుపాద్ వారితో ఇలా అన్నారు, స్వామీజీ మేము మా ఇద్దరి మధ్యలో ఈ శివుడు మరియు కృష్ణుడి విషయం గురించి చర్చ జరిగింది, మీరేమంటారు, ఎవరు గొప్ప, కృష్ణుడు గొప్ప లేకపోతే శివుడు గొప్ప? అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు, భక్తి, డివోషన్ అనే శబ్దము శివుడికి మనము ఉపయోగించలేము సరిగ్గా. ఎందుకంటే ఈ భక్తి అనేది ఏంటంటే ఏమాత్రం భౌతిక కోరిక లేని సేవ. పూజ అంటే భౌతిక కోరికతో చేసే సేవ. పూజ మరియు భక్తికి ఇది తేడా. భక్తి అనేది కృష్ణుడికి మాత్రమే ఈ శబ్దాన్ని వినియోగించగలుగుతాం. అప్పుడు రామకృష్ణ గారు అడిగారు, అదేంటి ఇలా సంభవం కాకూడదా, ఎవరైనా శివుడికి కూడా భక్తుడై ఉండొచ్చు కదా, అలా శివుడికి కూడా ఓన్లీ భక్తి భావనతో ఏమాత్రం కోరిక, భౌతిక కోరిక లేకుండా అలా శివుడికి కూడా సేవ చేసుకోవచ్చు కదా ఎవరైనా. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు, సంభవమే, కానీ సాధారణంగా అలా ఎవరు కూడా సేవ చేయరు. ఎలాగైతే ఒక వ్యక్తి మద్యం లభించే దుకాణంలోకి వెళ్తారో, ప్రవేశిస్తారో, లిక్కర్ షాప్లో వెళ్తారో, మనం అర్థం చేసుకోవచ్చు అతను ఎందుకు వెళ్ళాడు అని, మద్యం సేవించడానికి అని.
ఒక్కొక్కరు వెళ్ళొచ్చు మద్యం సేవించడానికి కాకుండా కూడా వేరే పని మీద కూడా లిక్కర్ షాప్కి వెళ్ళొచ్చు, కానీ మ్యాక్సిమం లిక్కర్ షాప్కి వెళ్తున్నారంటే లిక్కర్ కోసమే అని. సో అలా ప్రభుపాదుల వారు ఆ ఎక్సెప్షన్స్ అలా సంభవం కావచ్చు. దానికి ఉదాహరణగా ప్రభుపాదుల వారే ఇచ్చారు. గోపికలు కాత్యాయని దేవిని పూజించేవారు. ఎందుకు? ఏదో ఒక భౌతిక కోరిక కోసం కాదు, భగవంతుడి కృష్ణుడికి భక్తి కలగాలని కోరుకునేవారు. ఆ కోరికతో వాళ్ళు పూజ చేసేవారు. అలాగే శివుడికి కూడా అదే కోరికతో కృష్ణుడికి సేవ చేసుకోవాలి నేను, ఆ కోరికతో ఆ లక్ష్యంతో శివుడికి కూడా మనం పూజ చేసుకోవచ్చు. అప్పుడు అది కూడా భక్తి అవుతుంది. కానీ సాధారణంగా జనాలు శివుడి దగ్గరికి వెళ్తారు ఏదో ఒక కోరిక పూర్తి చేసుకోవడానికి. సో ఈ విధంగా ప్రభుపాదుల వారి జవాబు విన్న తర్వాత రామకృష్ణ గారు జనరల్లీ అంత సహజంగా ఒప్పుకోరు, ఆయన కూడా వాదిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆయన వాదించకుండా ఆయన ప్రభుపాదుల వారు ఇచ్చిన జవాబుతో ఎంతో సంతృప్తి చెందారు. సో శీల ప్రభుపాదుల వారు ఈ యొక్క వాగ్వివాదం అనేది ముఖ్యంగా స్మార్త బ్రాహ్మణులతోనో మాయావాదులతోనో లేకపోతే శైవులతోనో కాదు. అసలైన వివాదం అక్కడ ప్రభుపాదుల వారు ఎదుర్కొన్నది తన యొక్క సొంత గురుభ్రాతల నుంచి, ఓన్ గాడ్ బ్రదర్స్ నుంచి. చాలామంది అంటే కొంతమంది అభినందించారు ప్రభుపాదుల వారు మన గురుభ్రాత అయి ఉండి మనం ఎవరూ చేయలేని ఆ పనిని, మన గురువుగారి యొక్క కోరికను పాశ్చాత్య దేశానికి వెళ్ళి ప్రచారం చేయవలసిన ఆ కార్యాన్ని ఆయన చేశారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కోరిక నెరవేర్చారు అని కొంతమంది ప్రశంసిస్తే, ఇంకొంతమంది మాత్రం ఇదే విషయం పైన వారు ఈర్ష్యను పెంపొందించుకున్నారు, అసూయను పెంపొందించుకున్నారు ప్రభుపాదుల వారి మీద. అలాంటి ఒక ఈర్ష్యాపరాయణుడైన ఒక గురుభ్రాత ప్రభుపాదుల వారికి అలా మద్రాసులో ఉన్నప్పుడే ఒక లేఖ రాశారు. అదేంటంటే, ఎంతో గౌరవనీయులైన స్వామీజీ గారు, నేను మీ యొక్క ప్రవచనాన్ని భక్తి పైన రాజేశ్వరి కళ్యాణ మంటపంలో 12వ తారీఖు ఇచ్చారు కదా మీరు, అది నేను విన్నాను. అది విన్న తర్వాత నాకు ఎన్నో సంశయాలు, డౌట్స్ పుట్టుకొచ్చాయి. మీ యొక్క శిష్యులు హరే కృష్ణ మహామంత్రంతో పాటు నృత్యం చేస్తున్నారు. నిజంగా వాళ్ళు చైతన్య మహాప్రభు లాగా భగవద్భక్తిలో ఉన్మత్తమైపోయి నృత్యం చేస్తున్నారా? రెండవ ప్రశ్న, మీరు నిజంగా అహంకారం నుంచి ముక్తులైపోయారా? లేకపోతే మీరు ఎందుకు ఇలాంటి శబ్దాలు అన్నారు, ఇలాంటి వాక్యాలు ఎందుకు చేశారు? ఐ ఛాలెంజ్, నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఇలా నేను, నా, ఐ అండ్ మై అనే శబ్దాలు మీరు ఉపయోగించారు ఎందుకు మరి? మూడవ ప్రశ్న, మీరు ఒక మంచి కుషన్ పైన కూర్చున్నారేంటి? ఒక అసలైన యోగిలాగా కూర్చోలేదు. ఎప్పుడైనా శ్రీ చైతన్య మహాప్రభు మంచి కుషన్లో మంచి పరుపు మీద కూర్చున్నారా? సోఫా పైన కూర్చున్నారా? ఇంకొక ప్రశ్న, నాలుగవ ప్రశ్న, మీరు చేతికి రింగు, ఇంకా గోల్డ్ వాచు, వృష్టికి గోల్డ్ వాచు, గోల్డ్ రింగు, ఇవన్నీ ఎందుకు? అంటే మీకు ఇంకా భౌతిక ఆసక్తి ఉందా? ఐదవ ప్రశ్న, మీరు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మందిరం అంటే గౌడీయ మఠానికి విచ్చేశారా? విచ్చేయకపోతే ఎందుకు విచ్చేయలేదు? అసలు సిసలైన శుద్ధ వైష్ణవ తత్వాన్ని అనుసరించి ప్రచారం చేసే స్వామీజీలు అలా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. సో మీ యొక్క గొంతు నుంచి వచ్చే ఆ శబ్దంలో దివ్యత్వం లేదు. మీ వ్యక్తిత్వంలో ఏమైనా దివ్యత్వం ఉందా? నాకు సందేహమే.
మీ యొక్క ఈ ప్రవచనాన్ని విని నాకు అసహ్యం వేసింది అనేసి ఈ విధంగా ప్రభుపాల్ వారికి తన ఒక గురువుబాయి ఒక లేఖ రాశారు. ప్రభుపాల్ వారు విని ఆశ్చర్యపోయారు ముందుగా. కాకపోతే ఆయనకు కూడా కొంచెం బాధ కలిగింది. ఇంతగా అసూయ, ఇంతగా ఈర్ష్య. ఆయనకు తెలుసు తన యొక్క కొంతమంది గురుభ్రాతలు అసూయతో ఈర్ష్యతో ఉన్నారు, అతన్ని అవమానిస్తారు అని తెలుసు, చేస్తున్నారని తెలుసు. ఆయన ప్రభుపాల్ వారు మాత్రం తన శిష్యులకి చెప్పింది ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు నా గురుభ్రాతలతో గొడవలు పడకండి, వీలైనంత మటుకు వారిని దూరంగా ఉంచండి, వారికి దూరంగా ఉండండి. ఇలా కృష్ణ భక్తిని ఎవరైతే ప్రచారం చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళని ఎవరైతే నిందిస్తూ ఉంటారో వాళ్ళని మనం పట్టించుకోకూడదు. ఒక వాక్యం పలికారు, ఫేమస్ స్టేట్మెంట్, ద డాగ్స్ మే బార్క్ బట్ ద కార్వాన్ విల్ పాస్. అంటే ఒక యాత్ర వెళ్తుందనుకోండి, కుక్కలు ఒరుగుస్తూ ఉంటాయి. కుక్కలు మురిగినంత మాత్రాన ఆ యాత్ర ముందుకు వెళ్తూనే ఉండాలి. కుక్కలు మురుగుతున్నాయని ఆగిపోకూడదు మనం. సో ఈ విధంగా ఒక గురుభ్రాత పాము విషం కక్కినట్టు అసూయ ఇంకా ఈర్ష్యతో ఇలాంటి ఒక లెటర్ రాస్తే, ప్రభుపాల్ వారి ఇంకో గురుభ్రాత, ఆయనకు ఎంతో ప్రియమైన మిత్రుడు త్రిదండి స్వామి బివి పూరి మహారాజు, ఆయన ప్రభుపాల్ వారిని తన ఆశ్రమానికి ఆహ్వానిస్తూ నిమంత్ర పత్రాన్ని, ఇన్విటేషన్ని ప్రభుపాల్ వారికి పంపించారు. ఆయన యొక్క ఆశ్రమము విశాఖపట్నంలో ఉంది. సో మీరు ఇక్కడ మద్రాస్ నుంచి కలకత్తా వెళ్ళే దారిలో విశాఖపట్నంలో ఉన్న మా చిన్న ఆశ్రమానికి రండి, ఎందుకంటే నేను విన్నాను మీరు ఇక్కడి నుంచి కలకత్తా వెళ్తారు అని. సో ఈ విధంగా ఆయన కూడా ఒక లేఖ రాశారు. మీకు నా సాష్టాంగ ప్రణామాలు, అనేక సాష్టాంగ ప్రణామాలు మీ పాద పద్మాల వద్ద. నేను మిమ్మల్ని విన్నవించుకునేది, కోరుకునేది ఏంటంటే, విశాఖపట్నంలోని నగరవాసులందరూ కూడా మీ యొక్క దర్శనం కోసమని వెయిట్ చేస్తున్నారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము మీ యొక్క సంకీర్తన వినాలని, భగవంతుడి యొక్క సందేశం మీ యొక్క పెదవుల ద్వారా వచ్చే ఆ భగవంతుడి వాక్యాలు వినాలని. ఈ విధంగా మేము విన్నాము, అక్కడ మద్రాసులో మీ సంకీర్తన ఆందోళన ద్వారా మీరు అక్కడ ఎంతో వేలాది మంది మద్రాసు యొక్క వాసులను ఆకర్షింపజేశారు. అలాగే ఇక్కడ కూడా మీరు రావాలి, సంకీర్తన చేయాలి అని అడుగుతూ మళ్ళీ మీకు ప్రణామాలు, మీ యొక్క దాసుడు బివి పూరి అనేసి ప్రభుపాల్ వారిని ఆహ్వానించారు. సో ఈ విధంగా ఆ ఆహ్వానానికి స్వీకరిస్తూ శిల ప్రభుపాల్ వారు విశాఖపట్నం వెళ్ళారు మద్రాస్ నుంచి. ఇది ఫిబ్రవరి 17, 1972. సో విశాఖపట్నంలోని ఆ సముద్రం యొక్క ఒడ్డున, దానికి దగ్గరలోనే శిల ప్రభుపాల్ వారు విచ్చేశారు. అక్కడ పూరి మహారాజ్ యొక్క చిన్న ఆశ్రమానికి అక్కడ శిల ప్రభుపాల్ వెళ్ళారు. సముద్రం నుంచి 5 నిమిషాల దూరంలోనే అక్కడ మహారాజు యొక్క ఆశ్రమం ఉందన్నమాట. సో ప్రతిరోజు అక్కడ కొన్ని రోజులు నివసించారు. అక్కడ ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రభుపాల్ వారు తన యొక్క శిష్యుల బృందంతో, అంటే ఒక 15 మంది శిష్యులతో కలిసి ప్రతిరోజు కూడా ఆ సముద్రం ఒడ్డున మార్నింగ్ వాక్, కాలినడక వెళ్ళేవారు అన్నమాట. అందులో ఒకరు యమునా మాతాజీ. ఆమె ఏమంటారంటే, ఎప్పుడు కూడా మమ్మల్ని ఎవరిని కూడా ప్రభుపాల్ వారు రావద్దు అని చెప్పలేదు బీచ్ మీదకి. మేమందరం కూడా ప్రభుపాల్ వారితో వెళ్ళేవాళ్ళం. ఏ సమయానికి ప్రభుపాల్ వారు బయలుదేరతారో వాకింగ్కి మా అందరికీ తెలుసు. సో కరెక్ట్గా అదే సమయానికి మేమందరం కూడా మేమున్న చోట్ల నుంచి బయటికి వచ్చి ప్రభుపాల్ వారిని అనుసరిస్తూ ఆయన వెనకాలే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళము.
సో ఈ యొక్క కాలినడక వెళ్ళినప్పుడు ఆ బీచ్ దగ్గర సముద్రం ఒడ్డున కృష్ణ కథతో నిండి ఉండేది ప్రభుపాద యొక్క వాక్యాలు. ఆ విధంగా ఏదో ఒక విధంగా మేము ప్రభుపాద వారి యొక్క ఈ కృష్ణ కథను ప్రభుపాద వారి నుంచి వింటూ ఉండేవాళ్ళం. గురుదాస్ ప్రభు చెప్తున్నారు, నేను కూడా ప్రతిరోజు పొద్దున్నే ఈ మార్నింగ్ వాక్కి ప్రభుపాద వారితో వెళ్ళేవారిని. కానీ ఒకసారి ఏం జరిగిందంటే, నేను మందిరంలో కూర్చొని ఉన్నాను. అప్పుడు సడన్గా ప్రభుపాదుల వారు ఇంకా భక్తులందరూ కూడా బీచ్ వైపు బయలుదేరడం మొదలుపెట్టారు. నేను వెంటనే పరిగెట్టుకుంటూ వాళ్ళను అనుసరిస్తూ వాళ్ళతో కలవడానికి వెళ్ళిపోయాను. ఆ సమయంలో నేను నా యొక్క షూస్ వేసుకోలేదు. కాబట్టి అక్కడ బీచ్ దగ్గర చాలా చాలా రాళ్ళు రప్పలు ఇంకా ఉండడంతో శీల ప్రభుపాదుల వారు చూశారు. నేను అలా కాలు ఎత్తుకుంటూ జాగ్రత్తగా నడుస్తుండడం, తర్వాత కాలు నొప్పితో కుంటుతుండడం, ఇవన్నీ చూశారండి. ప్రభుపాదుల వారు చూసి, ఓ నీ కాలికి చోటు కలిగిందా, దెబ్బ కలిగిందా అని, ఎందుకు షూస్ వేసుకొని రాలేదు అని. అప్పుడు నేను అన్నాను, ప్రభుపాద్, నేను మీతో పాటు ఉన్నప్పుడు నాకు నొప్పే కలగదు. అప్పుడు ప్రభుపాదుల వారు ఆగి చెప్పారు, అయితే నీ గొంతెందుకు కోసుకోవు? అప్పుడు అందరూ నవ్వారనమాట. నేను నవ్వాను. ఇప్పటికే చాలా తపస్సు చేస్తున్నారు, మళ్ళీ కొత్త కొత్తగా ఎందుకు తపస్సు చేయడం అని ప్రభుపాదుల వారు అన్నారు. గురు కృప. ప్రభుపాదుల వారితో అలా ఉన్నప్పుడు ఆయన అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నారు. అలా ప్రభుపాదుల వారు ఎప్పుడు ఏదో ఒక కృష్ణతత్వాన్ని గురించి చెబుతూ ఉండేవారు. ఎన్నో విషయాలు చెప్పారు, నాకు అన్నీ అర్థమయ్యేవి కాదు. అయినా కానీ వినేవాడిని నేను. నాకు ఏమాత్రం ఏది అర్థం కాకున్నా కానీ నేను అలా వింటూ ఉండేవాడిని. కానీ నాకు ఏది బుర్రకెక్కేది కాదు. నేను అలా ఆయన వెనకాలే నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నేను అనుకునేవాడిని, ఆయన యొక్క శిక్షణలు, ఆయన యొక్క బోధనల్ని నేను అనుసరించలేకపోయినా ఆయన పద చిహ్నాలని మాత్రం వెనకాల నుంచి నేను అడుగుని ఆ అడుగులు అడుగేసుకుంటూ నడుచుకుంటూ అనుసరించవచ్చు అని ఆ విధంగా వెళ్ళేవాడిని. విశాఖ మాతాజీ ఆమె ఏమంటుందంటే, ఒక్కొక్కసారి కుక్క కూడా మమ్మల్ని అనుసరించేది, అప్పుడప్పుడు అరిసేది కూడా. అలా ప్రభుపాదుల వారు తన చేయి కర్రతో కుక్కను ఇలా అలా అనేసి అక్కడి నుంచి అలా అనగానే కుక్క వెళ్ళిపోయేది. అలా ఒకసారి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము, రోడ్డు మధ్యలో ఒక ఆవు వచ్చేసింది. ప్రభుపాదుల వారు ఆ ఆవు వెళ్ళడానికి సరైన స్పేస్ ఇచ్చారన్నమాట. అప్పుడు ఆవు వెళ్ళిపోయింది. అప్పుడు ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా నేను సన్యాసం తీసుకున్న తర్వాత ఒకసారి అలా ఆవు వచ్చి కొమ్ములతో కొట్టేసింది అని. సో నెక్స్ట్ ఇంకొక డివోటీ తేజస్ ప్రభుపాదుల వారితో ఉన్నప్పుడు ఆయన షేర్ చేసుకుంటున్నారు. ఒకసారి పొద్దున ప్రభుపాదుల వారు మార్నింగ్ వాక్లో ఉన్నప్పుడు ఒక కుక్క గురించి చెప్తున్నారు. చెబుతూ చాణక్య పండితుడి యొక్క శ్లోకాన్ని చెప్పారు. కుక్కకి మొత్తం 5 మంచి లక్షణాలు ఉన్నాయి అని. అందులో ఒకటి ఏంటంటే, చాలా విశ్వసనీయమైన జీవి. అంతేకాకుండా ఏది ఉంటే దాంతో సంతృప్తితో సర్దుకుపోతుంది. అలా ప్రభుపాదుల వారు చెబుతూ, మనం కూడా అలా కృష్ణుడి యొక్క కుక్కగా మనము అవ్వాలి, కృష్ణుడి యొక్క కుక్క, కృష్ణాస్ డాగ్ అవ్వాలి మనము అని అన్నారు. అలాగే ఆయన చెప్పారనమాట, చెబుతూ మన పూజారులకు మనం ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వకూడదు, అంటే పేమెంట్ ఇవ్వకూడదు. టీచర్ మరియు పూజారి వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు శాలరీ తీసుకోకూడదు, వేతనం తీసుకోకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా శుద్ధ భక్తితో భగవంతుడికి సేవ చేసుకోవాలి.
అలాగే క్షత్రియుడు కూడా. ఈరోజు ఒక పెద్ద తప్పు ఏంటంటే క్షత్రియులకు కూడా వేతనాలు ఇస్తున్నారు, శాలరీ ఇస్తున్నారు. ఇలా ఎన్నో విషయాల గురించి ప్రభుపాల్ వారు చర్చించేవారు. నందకుమార్ ప్రభు చెప్తున్నారు ఏంటంటే, శిల ప్రభుపాల్ వారు మాకు చెప్పేవారు, మీరు వెళ్ళి సముద్రంలో స్నానం చేయండి అని, బీచ్కి వెళ్ళి స్నానం చేయండి అని. సో ఒకరోజు నేను అడిగాను, శిల ప్రభుపాద్, నేను ఎప్పుడైతే బీచ్కి వెళ్తానో అక్కడ సూర్యుడి యొక్క వేడికి నా శరీరం అంతా అక్కడ చల్ల నీళ్ళల్లో ఎంతో ఒకటి శాండ్, ఇసుకలో ఎంతో ఆనందం, ఎంతో మంచి అనుభూతి కలుగుతుంది, ఎంతో చక్కగా అనిపిస్తుంది. సో భౌతికంగా ఎంతో సుఖాన్ని అనుభవిస్తున్నాను. మరి అలా భౌతిక సుఖాన్ని అనుభవించడానికి మీరు నన్ను పంపిస్తున్నారు బీచ్కి, దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? నాకు తెలుసు గురువు ఎప్పుడు కూడా శిష్యుడికి మంచి మార్గదర్శనమే చేస్తారు. దానివల్ల అతను ఎప్పుడు భౌతికంగా ఇంకా ఆసక్తుడు కాకుండా ఉండే విధంగానే ఆయనకు బోధన చేస్తారు. అందుకనే ఆ విధంగా ఎప్పుడు కృష్ణుడు ఎలా గుర్తుంచుకోవాలో ఆ విధంగానే బోధిస్తూ ఉంటారు. మరి నేను ఎప్పుడు బీచ్కి వెళ్ళినా కానీ నేను ఎంతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మరి ఇక్కడ నేను కృష్ణుడిని ఎలా గుర్తుకు చేసుకోవడం, కృష్ణుడికి సంబంధించింది ఇక్కడ ఏముందని నేను అర్థం చేసుకోవడం ఎలా? మీ యొక్క ఇన్స్ట్రక్షన్, మీ యొక్క ఈ ఆదేశాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, సూర్యుడు ఉన్నాడు, కృష్ణుడు సూర్యుడి యొక్క కాంతి, సముద్రం ఉంది, కృష్ణుడే ఈ జలాల యొక్క రుచి, టేస్ట్. సో నువ్వు ఎల్లప్పుడూ కృష్ణుడి ద్వారా అన్ని చోట్ల, అన్ని వైపుల నుంచి నీకు కృష్ణుడు అక్కడ ఉన్నాడు నీ దగ్గరే. సో నువ్వు కృష్ణుడిని ఎలా మర్చిపోగలవు? నీ చుట్టూరా కృష్ణుడు ఉన్నాడు. సో నువ్వు ఎలా మర్చిపోగలవు కృష్ణుడిని? అలా చెప్పారనమాట. ప్రభుపాద ద్వారా అలా జవాబిచ్చారు. నెక్స్ట్ పాంచజన్య ప్రభు, అప్పుడు ఆయన చాలా కొత్త భక్తుడు అనమాట. ఆయన ప్రభుపాద్ మరి అలా అడిగాడు, వాట్ అబౌట్ స్విమ్మింగ్ శిల ప్రభుపాద్? స్విమ్మింగ్ గురించి, ఈత కొట్టడం గురించి ఏంటి ప్రభుపాద్ మీ యొక్క ఒపీనియన్? అది మాయ కాదా? ప్రభుపాద్ వారు అన్నారు, చైతన్య మహాప్రభు కూడా ఈత కొట్టేవాళ్ళు, చాలా సమయం నీళ్ళల్లో ఆయన ఈత కొట్టేవాడు. అంతేకాదు అందులో ఆయన బాల్తో ఆడేవారు కూడా. సో ఈత కొట్టచ్చు, నీళ్ళల్లోకి వెళ్ళొచ్చు, ఈత కొట్టచ్చు, దాంతో సమస్య ఏం లేదు. కాకపోతే ఎల్లప్పుడూ కృష్ణుడిని స్మరించుకుంటూ ఉండాలి, అది ముఖ్యమైనది. సో ఇలా పూరి మహారాజ్ ఆశ్రమంలో ఉన్నారు. ఆశ్రమం చాలా సింపుల్ అన్నమాట. ఒక సింగిల్ స్టోరీ బిల్డింగ్, మొత్తం 8 రూమ్లు ఉన్నాయి. పూరి మహారాజు తన పక్క రూమే ప్రభుపాల్ వారు నివసించడానికి ఇచ్చారన్నమాట. ప్రభుపాల్ వారికి ఎంతో ఆనందం కలిగింది. తన మిత్రుడు, బంధువు అయిన, ఎంతో ఆప్తుడైన పూరి మహారాజ్ ఇలా ఆయన ఒక మిత్రత్వాన్ని తెలియజేస్తున్నందుకు ప్రభుపాల్ వారు పూరి మహారాజ్తో ఎంతో హాయిగా, రిలాక్స్గా మాట్లాడుకునేవారు. ఆయనతో పాటు ఆనంద బ్రహ్మచారి అని ఇంకొక ఆయన కూడా ఉండేవారు. ఈ విధంగా వారితో ప్రభుపాల్ వారు బెంగాలీలో మాట్లాడేవారు. ఈ విధంగా పూరి మహారాజు శిల ప్రభుపాల్ వారిని, ఆయన చేసిన ప్రచార కార్యక్రమాన్ని, అలాగే ఆయన యొక్క పాశ్చాత్య దేశం నుంచి ఆయన వచ్చిన శిష్యులని అందరినీ ప్రశంసించేవారు. సో ప్రభుపాల్ వారి శిష్యులు ఈ విధంగా ప్రభుపాదు మరియు తన యొక్క గురుభ్రాతల మధ్య సంభాషణలు, ఇంకా చర్చలు చూసి వాళ్ళకి చాలా విషయాలు నేర్చుకున్నారు. ఒకసారి వాళ్ళు చూశారు, బాంబేలో ఉన్నప్పుడు ప్రభుపాల్ వారు ఆయన గురుభ్రాతల్ని చూసి వ్యాసాసనం నుంచి కిందికి దిగొచ్చి ప్రణామాలు చేశారు. ఇక్కడ విశాఖపట్నంలో వాళ్ళు చూస్తున్నారు, ఇంకా చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఇక్కడ వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు, ఒకరికొకరు ఎలా ఆచరణ విధానాన్ని వాళ్ళు చూస్తున్నారన్నమాట. ఫస్ట్ టైం వాళ్ళు చూస్తున్నారు ప్రభుపాల్ వారు ఎంతో హాయిగా తన యొక్క గురుభ్రాతతో ఎంతో ఆనందంగా సమయాన్ని గడపడం అనేది ప్రథమం
మొదటిసారి తన శిష్యులు చూస్తున్నారన్నమాట. సో ఆ విధంగా వాళ్ళకు కూడా ఇక్కడ ఉండడానికి ఎటువంటి ఇబ్బందికరంగా అనిపించలేదు. సో ఆ విధంగా ప్రభుపాల్ వారి యొక్క మార్గదర్శనంలో ఇలా మిగతా వైష్ణవులతో నమ్రతాపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఎలా వ్యవహరించాలి అనే విషయాలు తన శిష్యులు నేర్చుకున్నారన్నమాట. సో ప్రభుపాల్ ద్వారా గురు భ్రాత ఆనంద, ఆయనకి వంట చేయడం చాలా ఇష్టం. అలా వంట చేసి శిల ప్రభుపాల్ వారికి, తన శిష్యులకి కూడా స్వయంగా వడ్డించడం అనేది కూడా చాలా ఇష్టం అన్నమాట. ఆనంద ఆ బ్రహ్మచారి చాలా వయస్సు అయిపోయింది ఆయనకి. అయినా కానీ ఆయన ఎప్పుడు కూడా ఎంతో వినమ్రతా భావనతో ఇలా సేవ చేసేవారు. ఆయనకి ఎక్కువగా ఇంగ్లీష్ రాదు. సో అది ప్రభుపాల్ వారు, అయినా కానీ ప్రభుపాల్ వారి శిష్యులు ఆనంద వాళ్ళపైన వ్యక్తం చేస్తున్న ప్రేమను, ఆప్యాయతను వాళ్ళు గ్రహించగలిగారు. శీల ప్రభుపాల్ వారి పట్ల, ఇంకా తన శిష్యుల పట్ల. సో ఆనంద యొక్క కమ్యూనికేషన్ ఆయన ఎలా మరి తెలియజేసేవారంటే, ఆయన ఎంతో చక్కగా వంట వండి తర్వాత మంచి ప్రసాదాన్ని వీరికి చక్కగా వడ్డించడం, దీని ద్వారా వాళ్ళు అర్థం చేసుకున్నారు ఈ ఆనంద బ్రహ్మచారి ఎంతో ప్రేమతో వారిని సేవ చేస్తున్నారు వారికి. ఈ విధంగా ప్రతిరోజు ప్రొద్దున్నే వరండా బయటే, ప్రభుపాల్ వారి యొక్క క్వార్టర్స్ బయట ఒక లైన్లో మొత్తం పురుషులు ప్రభుజీస్ కూర్చునేవారు, ఇంకో లైన్లో మొత్తం మహిళలు మాతాజీస్ కూర్చునేవాళ్ళు అన్నమాట. సో అలా వాళ్ళిద్దరి మధ్యలోంచి ఆనంద ప్రసాదాన్ని తీసుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వెళ్ళేవారు. ప్రభుపాల్ వారు ఒక వుడెన్ చైర్లో కూర్చొని చూసేవారు అనమాట, జపం చేసుకుంటూ గమనించేవాళ్ళు ఇలా భక్తులందరూ ప్రసాదం తీసుకుంటూ ఉంటే. ప్రభుపాల్ వారు ఆశ్రమానికి డొనేషన్ ఇచ్చారు. ఆ విధంగా ఆనంద మంచి మంచి వంటకాలని, రుచికరమైన వంటకాలని వండి భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు డైలీ భక్తులకి. అందులో ఒకటేంటంటే పొటాటో ఫ్రై, రైస్, పెరుగు, దాల్, పప్పు, 3 రకాల సబ్జీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చట్నీ, మాల్పువా, రాజ్కేలి, సందేశ్, ఖీర్, విధంగా ప్రతి ఒక్క ఐటెం కూడా అమృతంలా ఉందంట. అలా వండేవారంట ఆనందం. సో ప్రభుపాల్ వారు చూసేవారు, ఇంకా భక్తులందరినీ ప్రశంసించేవారు, ఇంకా ఎంకరేజ్ చేసేవారు, ప్రోత్సహించేవారు. ఇంకా ప్రసాదం తీసుకోండి, ఇంకా ప్రసాదం తీసుకోండి, ఇంకొంచెం వారికి వడ్డించు అని కూడా చెప్పేవారు అనమాట ఆనందకి. సో అలా ప్రభుపాల్ వారు ఆనంద యొక్క వంట ఎంతగానో ప్రశంసించేవారు, అంటే చాలా బాగా వండేవారని. ఇంకా ఆయన తన శిష్యులందరూ ఎంతో ఆనందంతో ప్రసాదాన్ని గ్రహించడం చూసి ఆయన ప్రభుపాల్ వారు ఎంతో ఆనందపడేవారు. సో ఆ విధంగా శిష్యులు కూడా, అంటే భక్తులు కూడా ఎంత వీలైతే అంత ప్రసాదం తీసుకొని, ఎంత వాళ్ళు తీసుకోగలుగుతారో అంత తీసుకునేవారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు ప్రేమ ధ్వని పలికేవారు. తర్వాత వాళ్ళందరూ కూడా ప్రభుపాల్ వెనకారే జై అని అనేవారు అన్నమాట ఆ ప్రేమధ్వని తర్వాత. అలా ఒకరోజు మొత్తం అలా ఫీస్ట్ ప్రసాదం తీసుకున్న తర్వాత ప్రభుపాల్ వారు భక్తులందరినీ తన రూమ్లోకి పిలిచి అడిగారు, చూడండి అతను ఎలా వంట చేస్తున్నాడు, అతను మొత్తం వంట చేస్తాడు, అతనే వంట చేస్తున్నాడు మొత్తం, తర్వాత అతనే మొత్తం వడ్డిస్తున్నాడు. అలా అందరూ తిన్న తర్వాత సంతృప్తికరంగా, అప్పటి వరకు ఆయన సొంతంగా భోజనం చేయడు. ఇది వైష్ణవుడు అంటే. ఇలా ఒక వైష్ణవుడు వ్యవహరించాలి. అలా ఇంకొకరికి సేవ చేయడంలోనే ఆనందాన్ని అనుభవించేవాడే వైష్ణవుడు. ఇలా ప్రతిరోజు 2 పూటల ఫీస్ట్ ప్రసాదం ఉండేదన్నమాట. సాయంకాలం ఇంకా చాలామంది గెస్ట్లు వచ్చేవారు, ప్రసాదం తీసుకునేవారు, కీర్తనలో పాల్గొనేవారు, శిల ప్రభుపాద్ వారి యొక్క ప్రవచనాన్ని కూడా వినేవారు అన్నమాట. ఒకరోజు శిల ప్రభుపాద్ వారు తన శిష్యులను తీసుకొని దగ్గరలో ఉన్న ఎంతో ఫేమస్ ముఖ్యమైన నరసింహదేవుడి యొక్క మందిరాన్ని, శ్రీ సింహాచలం పైన నరసింహదేవుడి యొక్క మందిరానికి దర్శించడానికి తీసుకువెళ్ళారు.
అది అక్కడి నుంచి ఒక 5 మైళ్ళ దూరంలో ఉంది, ఉత్తరం దిశకు వైపున. సో వేలాది మెట్లను వెక్కి మందిరాన్ని దర్శించుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఎంతో మంచి వాతావరణం ఉంది. ప్రభుపాల్ వారు అన్నారు, ఇక్కడ ఇప్పుడు ఈ మందిరాన్ని రామానుజాచార్యుల యొక్క అనుచరులు ఈ యొక్క మందిరాన్ని నడుపుతున్నారు. ఈ మందిరం మనకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే శ్రీ చైతన్య మహాప్రభువు కూడా తన దక్షిణ భారతదేశం యొక్క యాత్రలో ఈ సింహాచలం నరసింహదేవుడి యొక్క మందిరాన్ని దర్శించుకున్నారు. సో ప్రభుపాల్ వారు పైకి కారులో వెళ్ళారు. అలా పైకి వెళ్ళేటప్పుడు దారిలో రకరకాల చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు, ఫనస చెట్లు, కాజు చెట్లు, పైనాపిల్ చెట్లు. ఇలా పైకి వచ్చిన తర్వాత ప్రభుపాల్ వారు ఇంకా తన శిష్యులు అందరూ కూడా అక్కడ మందిరంలోని ఒక పూజారి బ్రాహ్మణుల్ని కలిశారు. వాళ్ళు అక్కడున్న విశేషాలు అని చూపించారు, మందిరం యొక్క దర్శనాన్ని చూపించారు. అక్కడ చూశారు వాళ్ళు టెంపుల్ బిల్డింగ్ అంతా బ్లాక్ గ్రానైట్తో అయి ఉంది కన్స్ట్రక్షను. ఇంకా అక్కడ విష్ణువు యొక్క లీలలు, ముఖ్యంగా నరసింహ అవతారం యొక్క లీలలు చెక్కబడి ఉన్నాయి చూశారు వారు. అలా ప్రభుపాల్ వారు అన్ని చోట్ల అన్ని బిల్డింగ్స్ చూసుకుంటూ ఆయన పల్లకిలో పైకి వెళ్ళారు. ఒక చోట వెళ్ళినప్పుడు ప్రభుపాల్ వారు అక్కడ చూశారు, ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. అది చూసి ప్రభుపాల్ వారు అన్నారు, ఇది 1000 సంవత్సరాల క్రితం యొక్క చెట్టు అని. అలా అక్కడ నించొని ఉన్నప్పుడు ఆ చెట్టు కింద నందకుమార ప్రభుపాల్ వారి యొక్క శిష్యుడు వచ్చి ఆయన చేతిలో ఒక చెంపక పువ్వుని ప్రభుపాల్ చేతిలో పెట్టారు. ఆ విధంగా ప్రభుపాల్ వారు తన యొక్క జపమాలలో ఉన్న చేయి నుంచి బయటికి తీసి చేతితో ప్రభుపాల్ వారు ఆ చెంపక పువ్వుని తన చేతిలో తీసుకొని ఎంతో ఆనందంతో చూశారు. చూస్తూ ప్రభుపాల్ వారు, ఈ పువ్వు యొక్క రంగు చైతన్య మహాప్రభు యొక్క అంగకాంతి, సేమ్ కలర్ చైతన్య మహాప్రభుది కూడా. ఈ పువ్వు మొత్తం భారతదేశంలో అందరికీ నచ్చుతుంది. ఈ పువ్వు చూడ్డానికి కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఇంకా దీని యొక్క సువాసన కూడా, పరిమళం కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఆ యొక్క చంపక పువ్వుని ప్రభుపాల్ వారు తన వేళ్ళ మధ్యలోనే పొద్దునంతా కూడా పట్టుకొనే తిరిగారనమాట. అక్కడ ఎప్పుడైతే ఇంకా నరసింహస్వామి దర్శనం కోసం అనేసి గర్భగుడి లోపలికి వెళ్ళారో అక్కడ వాళ్ళని తీసుకువెళ్ళిన ఆ బ్రాహ్మణుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఈ మూర్తి చాలా పురాతనమైన మూర్తి, ప్రహ్లాద్ మహారాజు సమయం నుంచి ఈ విగ్రహం ఉంది అని. పురూరవుడు తన యొక్క భార్య అయిన ఊర్వశితో వచ్చి ఈ యొక్క ప్రదేశాన్ని విచ్చేసినప్పుడు ఊర్వశి యొక్క కోరికకు మేరకు ఎప్పుడైతే ఆ మూర్తి ఆమె కలలో వచ్చిందని తెలిసి ఈ యొక్క చోటు నుంచి ఆ మూర్తిని వెలిక్కి తీసి ఇక్కడ స్థాపించారు అని చెప్పారు. ఆ విధంగా భగవంతుడు ఆయనకు చెప్పారు, నన్ను ఇక్కడ పూజించు నువ్వు అని. అలాగే ఆయన చెప్పారు, భగవంతుడు ఇక్కడ సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఆయన దర్శనమిస్తారు. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజు ఒకరోజు మాత్రమే భగవంతుడు దర్శనమిస్తారు. ఈ మిగతా సమయం అంతా కూడా చందనంతో భగవంతుడి యొక్క విగ్రహం అనేది కప్పి ఉంటుంది. చందనం, అందులో కొంచెం కర్పూరము, ఇంకా ఎంతో కొన్ని పరిమళమైన కొన్ని వస్తువుల్ని కలిపి ఆ చందనము పూతను భగవంతుడి యొక్క విగ్రహం పైన పూసి ఉంచుతారన్నమాట మిగతా సమయం అంతా కూడా. సో అందుకనే ఇప్పుడు వాళ్ళు దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూశారు, అక్కడ ఒక చందనపు పూతను మాత్రమే వాళ్ళు చూడగలిగారన్నమాట. అప్పుడు ప్రభుపాల్ వారు చెప్పారు, ఈ చందనాన్ని వాళ్ళు ఎందుకు పెడతారంటే భగవంతుడు చల్లగా ఉండాలి అని. సో నెక్స్ట్ అక్కడ మాధవానంద ప్రభుపాల్ వారితో వెళ్ళారు. ఆయన చెప్పారు, అలా ప్రభుపాల్ వారు ఎప్పుడైతే నరసింహ మందిరానికి వెళ్ళారో విశాఖపట్నంలో, ఆయన యొక్క భావము, మూడంతా ఎలాగైతే బృందావనంలో వెళ్ళారో అలాగే ఉంది. ఆయన ఎంతో గంభీరంగా ఉండేవారు. మందిరం లోపలికి దర్శనంకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా గోడలు చాలా 4 feet 4 అడుగుల థిక్నెస్ ఉన్నాయి గోడలో. తర్వాత లోపలికి వెళ్ళాము గర్భగృహానికి. అక్కడ విగ్రహం
పైనంతా ఒక చందన పూత పూసి ఉంది. అక్కడ వెళ్ళగానే ప్రభుపాదుల వారు అన్నారు, నరసింహ మంత్రాన్ని మీరు జపం చేయండి అని. ఇంకా వెంటనే మేము తవ కర కమల వరేణ కామద్భుత శృంగాం అని అందరము పాడడం మొదలుపెట్టాము. ఇంకా మేము ఆ విగ్రహాన్ని ప్రదక్షిణ చేసుకొని దాని తర్వాత విగ్రహాన్ని ముందుకు వచ్చిన తర్వాత అందరం కూడా ప్రణామాలు అర్పించాము. ప్రభుపాదుల వారు కూడా ప్రణామాలు చేశారు. సో గురువు కృప ప్రభు చెప్తున్నారు. అలా మేము భగవంతుడి యొక్క గర్భగృహంలోకి వచ్చిన తర్వాత ప్రభుపాదుల వారు మాకు చెప్పారు, నరసింహ ప్రార్థనలు చేయండి అని. ఈ విధంగా ఆయన ఎప్పుడు కూడా ప్రతి చోట కూడా భక్తిని వ్యక్తం చేసేవారు. ఈ భక్తి భావననే, ఆయనలో ఉన్న భక్తి భావన మాలో లేదు. అదే మాకు ప్రభుపాదుల వారికి ఉన్న మధ్య తేడా. ఆయనకు ఎంతో పాండిత్యమే కాదు, జ్ఞానమే కాదు, దాంతోపాటు భక్తి కూడా ఉంది. ఈ యొక్క స్థలాల్లో మేము ఆ విషయాన్ని గమనించాము, చూడగలిగాము. సో అందుకనే ఎప్పుడైనా ఆయన ఏదైనా పలికితే వాక్యాలు, అందులో ఆ భక్తి అనే దాన్ని మేము గ్రహించగలుగుతాము. అలా ప్రతి క్షణం ప్రతిసారి ప్రభుపాదుల వారు మాకు కృష్ణ భక్తిని చూపిస్తూ మమ్మల్ని ఇంకా ఇంకా అందులోకి లాగుతూ ఉన్నారు. ఆయన అలా కావాలని చేయట్లేదు, ఆయన అది స్వాభావికంగా సహజంగా ప్రభుపాదుల వారు ఆ విధంగా కృష్ణ భక్తిని పంచుతారు. ఇక్కడ ఇలాంటి ప్రదేశాల్లో ఆయన నుంచి భక్తి భావన అనేది ఉప్పొంగి వచ్చేస్తుంది బయటికి. సో ఆ విధంగా విగ్రహం ముందట మేము నించొని ఉన్నప్పుడు ప్రభుపాదుల వారితో పాటు అక్కడ మేము విగ్రహాన్ని ఏం దర్శించుకోలేకపోయాము, ఎందుకంటే ఓన్లీ చందనం మాత్రమే చూడగలుగుతున్నాము. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఆయన చెవిలో రింగ్స్ కూడా పెట్టుకున్నాడు, పెద్ద పెద్ద చెవికి రింగ్స్ ఉన్నాయి. ఆయనకు మేము కొంచెం దక్షిణ కూడా ఇచ్చాము. అదెంతో ఆధ్యాత్మికమైన దివ్యమైన అనుభూతి కలిగింది మాకు అక్కడ. ప్రభుపాదులు ఇంకెక్కువగా అక్కడేం మాట్లాడలేదు. ప్రభుపాదుల వారు ఎప్పుడు జాగ్రత్త పడేవారు అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు. మనం ఏమాత్రం ఎటువంటి అపరాధాలు చేయకూడదు, సరిగ్గా అక్కడ గౌరవించాలి అందరినీ. ఈ విషయాలపైన ప్రభుపాదుల వారు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకునేవారు. ప్రభుపాదుల వారు సాయంత్రం పూట అక్కడ లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు. కొన్ని సమయాల్లో స్కూల్లో, అక్కడ సోషల్ క్లబ్లో విశాఖపట్నంలో వెళ్ళి కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. అలా ఒక ప్రోగ్రాంలో రామకృష్ణ హాల్లో అక్కడ 1000 మందికి పైగా అటెండ్ అయ్యారు. శీల ప్రభుపాదుల వారి యొక్క అక్కడ నృత్యం చేయడం మొదలుపెట్టాడు శీల ప్రభుపాదుల వారు. అది చూసి ఆడియన్స్లో కూడా అందరూ నృత్యం చేయడం మొదలుపెట్టారు కీర్తనలో. ఆ విధంగా శీల ప్రభుపాదుల వారి చుట్టూ కీర్తన చేసుకుంటూ 1 గంట సేపు నృత్యం జరిగింది. ఇంకొక ప్రోగ్రాంలో వెళ్ళినప్పుడు ఇంకొక అమెరికన్ ఆంథ్రపాలజిస్ట్ ఆయన వచ్చాడనమాట. మోటార్ సైకిల్ వేసుకొని ప్రభుపాదుల వారి లెక్చర్ కీర్తన అటెండ్ అవ్వడానికి వచ్చాడు. ఆ తర్వాత లెక్చర్ అయిపోయిన తర్వాత అతను ప్రభుపాదుల వారిని అడిగారు, నేను ఇక్కడ భారతదేశానికి వచ్చాను, ప్రిమిటివ్ ట్రైబ్స్ అంటే చాలా ఒక రకమైన ట్రైబల్ జాతుల గురించి, పాతకాలపు జాతుల గురించి నేను పరిశోధన చేయడానికని. ప్రభుపాదుల వారు అన్నారు, ఇదంతా సమయం వృధా. ఇలా పురాతనమైన వ్యక్తుల గురించి, ఇలా ఒక జాతుల గురించి ఈ విధంగా నువ్వు స్టడీ చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకు చదవాలనుకుంటున్నావు? దానికన్నా చాలా ఉన్నతమైన వ్యక్తుల గురించి, ప్రాచీనమైన వ్యక్తుల కన్నా ఉన్నతమైన వ్యక్తుల గురించి నువ్వు చదివితే నీకు లాభం కలుగుతుంది అన్నారు. అలా ప్రభుపాదుల వారు తనకు ఒక కథ వినిపించారు. ఒకసారి ఒక చాలా పేదవాడు ఒక మొక్కజొన్నను తీసుకొని అందులోంచి మొక్కలను ఒక్కొక్కటి మొక్కబుట్టలోంచి ఒక్కొక్క మొక్కజొన్న తెంపుతూ ఉన్నారంట. ఒక్కొక్కటి తెంపుకుంటూ తింటూ ఉన్నాడు. మీరు మొక్కబుట్ట చూశారు కదా, ఒక్కొక్కటి తీసుకొని తింటూ ఉన్నాడు, ఒక్కొక్కటి తీసి. ఈ విధంగా అలా మొత్తం ఒక మొక్కబుట్టనంతా ఫినిష్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకు అలా చేశాడు? ప్రభుపాదుల వారు అన్నారు, ఎందుకంటే ఆయన ఇంకా వేరే పనులే చేయడానికి. అందుకనే దినమంతా ఎలా గడపాలి?
పొద్దంతా ఎలా గడపాలో తెలియదు. అందుకనే ఒక మొక్కపుట్ట తీసుకొని రోజంతా ఒకటి తీసుకుని తింటూ ఉన్నాడంట. ఆ విధంగా నువ్వు చేసే ఆంథ్రోపాలజీ కూడా అలా ఒక సమయం వృధా చేసే పని. ప్రభుపాల్ వారు అన్నారు, దానికన్నా నువ్వు ఎలాంటి వారి గురించి పరిశోధన చేస్తావంటే వాళ్ళ నుంచి మనం ఏమైనా నేర్చుకోగలిగింది ఉంటే అటువంటి వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాలి. సో ఆ విధంగా విశాఖపట్నంలో ఉన్నప్పుడు ప్రభుపాల్ వారు డే టైంలో తన రూమ్ బయట కూర్చునేవారు. ఇంకా అక్కడ ఉన్న మంచి వాతావరణాన్ని ఆస్వాదించేవారు అనమాట. ఆయన పైన కూడా షర్ట్ కూడా ఏం వేసుకునేవారు కాదనమాట. ఆయన యొక్క అక్కడ కూర్చొని అలా గాలి పీల్చుకుంటూ అక్కడ ఫ్రెష్గా తయారు చేసిన షుగర్ కేన్ జ్యూస్, చెరుకు రసం తాగేవారు అనమాట. అలా తాగుతూ ప్రభుపాల్ అనేవారు, దిస్ ఈజ్ జస్ట్ హౌ ఇట్ ఈస్ ఇన్ వైకుంఠ. వైకుంఠలో ఇలాగే ఉంటుంది అన్నారు. ఇలా మంచి వాతావరణం, మంచి గాలులు, ఇలాగే ఉంటుంది వైకుంఠం. సో ప్రభుపాల్ వారు అక్కడ జపం చేసుకునేవారు, కృష్ణు గురించి చెప్పేవారు, భక్తుల యొక్క విషయాలు వినేవారు, అలా కీర్తన చేసుకుంటూ అక్కడ మందిరంలో జరిగే కార్యాలన్నీ చూస్తూ ఉండేవారు. అలాగే ప్రభుపాల్ వారు ఎన్నోసార్లు పూరి మహారాజ్ని కూడా నువ్వు కూడా రా నాతో పాటు పాశ్చాత్య దేశానికని ఇన్విటేషన్ ఇచ్చారు, ఆయనకి పిలుపునిచ్చారు. ఒక్కసారైనా మాయాపూర్కి రా, అక్కడ మేము ఇస్కాన్లో విభిన్న దేశాల నుంచి భక్తులు అందరూ వస్తున్నారు, నువ్వు కూడా రావాలి, మీరు కూడా రావాలని ఆయన్ని కూడా ప్రభుపాల్ వారు రిక్వెస్ట్ చేశారు. అంటే ప్రభుపాల్ వారు అనుకున్నారు, పూరి మహారాజ్ ఒకవేళ మాయాపూర్కి వచ్చి ఇలా చూశారనుకో, ఇంతమంది దేశాల నుంచి, ఇన్ని దేశాల నుంచి ఇంతమంది రకరకాల వ్యక్తులు వస్తున్నారు, ఇక్కడ భక్తులు అయిపోయారు. అది చూసి ఆయనకు కూడా ప్రేరణ కలిగి ఆయన కూడా ప్రభుపాల్ వారితో పాటు విదేశాలకు వస్తారేమో అనే ఒక ఆలోచన. పూరి మహారాజ్ అయితే అంగీకరించారు, సరే నేను తప్పకుండా మీతో పాటు కలకత్తాకి మరియు మాయాపూర్కి వస్తాను అని. సో ఒక వారం అక్కడ విశాఖపట్నంలో గడిపారు. ఆ వారం ముగిసింది. ఇంకా ప్రభుపాద్ వారు తన శిష్యులతో ఇంకా పూరి మహారాజ్తో ఇంకా నెక్స్ట్ కలకత్తాకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గురు కృప. ఆయన చెప్తున్నారు, ప్రభు మేము ట్రైన్ స్టేషన్ దగ్గరికి తొందరగానే వచ్చేసాము, ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఉంది. అప్పుడు వాతావరణం చాలా వేడిగా ఉంది. మేము ఒక 5-6 మంది కలిసి కీర్తన చేస్తున్నాం. అప్పుడు శ్యామ్ సుందర్ ప్రభు వెంటనే ఒక కొబ్బరి చెట్టు ఎక్కేశాడు. ఎక్కేసి ఒక మంచి కొబ్బరి బొండాన్ని తీసుకొచ్చాడు. ఆ కొబ్బరి బొండాన్ని తెరిచి అది ప్రభుపాద్ వారికి ఇచ్చారు. ప్రభుపాద్ వారు వెంటనే కొద్దిగా కొబ్బరి బొండంలోంచి కొంచెం తాగారు నీళ్లు. తాగిన తర్వాత ప్రభుపాద్ వారు కొబ్బరి బొండం నుంచి నీళ్ళు తాగిన తర్వాత శ్యామ్ సుందర్ ప్రభుకి ఇచ్చేశారు. శ్యామ్ సుందర్ కూడా కొబ్బరి నీళ్ళు తాగడం మొదలుపెట్టారు. తర్వాత ప్రభుపాద్ వారు అన్నారు, అరే నువ్వు మిగతా వాళ్ళకు కూడా ఇవ్వు, కీర్తన చేసే వాళ్ళకి అని. అప్పుడు వెంటనే ఆ కీర్తన చేసేవారు 5-6 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఎంతో దాహం వేస్తుంది. అలా ఇంకొకరి కోసం కొబ్బరి నీళ్ళు వదలాలనే ఆలోచనే లేదన్నమాట. అలా ఇంకొకరికి ఆ కొబ్బరి బోండాన్ని ఇవ్వాలనే ఆలోచనే లేదు. అయినా కానీ అందరూ తాగుతున్నారు, పక్కనున్న వాళ్ళకి ఇస్తున్నారు. అయినా కొబ్బరి బోండంలో కొబ్బరి నీళ్ళు మాత్రం అయిపోవట్లేదు. అలా దాని తర్వాత నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కొబ్బరి బొండాన్ని ఎత్తి తాగడానికి చూస్తే ఇంకా కొబ్బరి బొండంలోంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఎన్నికన్నా నీళ్ళు వచ్చేసాయంటే కొబ్బరి బొండంలోంచి నా షర్ట్ అంతా తడిచిపోయింది. ఇంకా నేను తాగుతూనే ఉన్నాను కొబ్బరి నీళ్ళు, కానీ కొబ్బరి నీళ్ళు మాత్రం అయిపోలేదు ఎంత తాగినా కానీ. సో ఇది చూసి మేము అందరం ఆశ్చర్యపోయాము. ప్రభుపాద్ వారు నవ్వుతూనే ఉండిపోయారు. ఇంకా మేమందరం తర్వాత కీర్తన చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉండిపోయాము. అందరము ఎంతో సంతృప్తి పొందాము. అందరికీ ఎంతో చల్లదనం కలిగింది. సో శ్యామ్ సుందర్ ప్రభుపాద్ మరియు నేను ఇద్దరము కూడా ఫస్ట్ క్లాస్ రైల్వే కోచ్లోకి ప్రవేశించాము. అదొక ప్రైవేట్ కంపార్ట్మెంట్, ఇద్దరు మాత్రమే అక్కడ
కూర్చోవడానికి ఉంది. రాత్రిపూట కూడా కొంచెం వేడిగానే ఉండే. విశాఖపట్నం నుంచి కలకత్తా వెళ్ళే దారిలో ప్రభుపాల్ వారు మాట్లాడుతున్నారు, జోక్ చేస్తున్నారు. 10:30 వరకు ఆయన టేప్ కూడా, అంటే రికార్డింగ్, అది టేప్ రికార్డర్ నడుపుతున్నాడు. తర్వాత ఆయన పడుకోవడానికి అనేసి రెస్ట్ తీసుకున్నారు. సరే అని అప్పుడు నేను లైట్స్ స్విచ్ ఆఫ్ చేశాను. అర్ధరాత్రి పూట మళ్ళీ ప్రభుపాల్ వారు సడన్గా లేచి కూర్చొని నా పేరు పిలిచారు. శ్యామసుందర, నేను డిక్టేషన్ ఇస్తున్నాను, నువ్వు రాసుకో అన్నారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు ఎంత చక్కగా డిక్టేట్ చేశారు. నేను రాస్తూ ఉండిపోయాను. నేను ఆశ్చర్యచతురుని అయిపోయాను. ఇది ప్రభుపాల్ వారికి మాత్రమే సంభవం. అంటే ఎంతో బాగా ఆలోచించి చెప్పారు వాక్యాలు. అంటే ఇంతసేపు ప్రభుపాల్ వారు యాక్చువల్ పడుకున్నారు, కానీ ఆ నిద్రలో కూడా ఆయన కృష్ణుడి గురించే ఆలోచిస్తూ ఎలా ఇంకా బాగా సేవ చేయాలని ఆలోచిస్తూ పడుకున్నారు. ఆ ఆలోచనలోంచి ఆయన లేవగానే ఆ ఆలోచనలు అలాగే టకటకా చెప్పేస్తున్నారు ఎంతో చక్కగా. సో అది రాశాను నేను. సో ఈ విధంగా ప్రభుపాల్ వారి యొక్క జర్నీ మద్రాస్ నుంచి విశాఖపట్నం నుంచి కలకత్తాకి ఇప్పుడు బయలుదేరారు. సో దీని తర్వాత కలకత్తా చేరుకుంటారు. తర్వాత ఏం జరిగిందనే విషయాలు మనము నెక్స్ట్ అధ్యాయంలో చూద్దామంట. ఈ అధ్యాయం ఇక్కడే ముగుస్తుంది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. శిల ప్రభుపాద్ లీలామృతం కీ జై.